ఓకే. మంచి శ్వాస అంటున్నారు, మంచి శ్వాస అంటున్నారు, శ్వాసలో మార్పు అని అంటున్నారు. ఏంటండి అసలు శ్వాస గురించి క్లియర్? కేచరి ముద్ర అని యోగంలో ఒకటి ఉందని మీకు చెప్పాను ఆల్రెడీ. కేచరి ముద్ర నేర్చుకోవటం, క్రియాయోగంలో కేచరి ముద్ర ఉంటుంది. పరమహంస యోగానంద వాళ్ళు క్రియ ఇస్తారు, తర్వాత వేరే గురువులు కూడా క్రియ ఇస్తారు. క్రియాయోగము ద్వారా కేచరి ముద్ర నేర్చుకున్నప్పుడు కేచరి ముద్రలో బ్రేక్ అవుతుంది శ్వాసకి. అంటే స్లోగా బ్రెత్ తీసుకుంటాం. స్లోగా బ్రెత్ తీసుకోవటం వల్ల మనసు ఆలోచన పరిణతి తగ్గుతుంది. పతంజలి మహర్షి పతంజలి యోగ సూత్రాల్లో చెప్తాడు, చిత్త వృత్తి నిరోధ అని. అంటే చిత్తము యొక్క వృత్తులు నిరోధించమని ఆ సాంస్క్రిట్ శ్లోకంలో ఉన్న అర్థం. మరి చిత్తము యొక్క వృత్తులను ఎలా నిరోధిస్తాం మనం? శ్వాస నిరోధించినప్పుడు చిత్తం అంటే మనసు కంట్రోల్ అవుతుంది. శ్వాస కంట్రోల్ అవ్వాలంటే ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది. అసలు శ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు. ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ వదలడం. ఇందులో మంచి శ్వాస, చెడు శ్వాస అనేవి ఎలా విభజిస్తారు? అసలు ఏ రకంగా విభజిస్తారు? విభజిస్తారు. దీర్ఘంగా శ్వాసించేదాన్ని మంచి శ్వాస అని, త్వరితగతి కోపము, కామము, ఆవేశము, కాంట్రవర్సిటీలో ఉన్నప్పుడు తీసుకునేటువంటి త్వరితగతి శ్వాసలు అంటే స్పీడ్గా శ్వాస తీసుకోవడానికి చెడ్డ శ్వాసలని యోగశాస్త్రం విభజించింది. ఇది నా మాట కాదు, యోగశాస్త్రం చెప్పింది. దీర్ఘంగా శ్వాసించే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. దీర్ఘంగా శ్వాసించి మన ఋషులు ఎన్నో సంవత్సరాలు జీవించారు, దీర్ఘకాలం. ఇప్పుడున్న జనరేషన్ శ్వాసలు పోగొట్టుకుంటున్నారు. శ్వాసతోనే ప్రాణం పోతుంది, శ్వాసతోనే ప్రాణం నిలుపుదల అవుతుంది. దీర్ఘంగా శ్వాసిస్తే స్టోర్ అవుతుంది ప్రాణం, త్వరితంగా శ్వాసిస్తే ప్రాణం పోతుంది. ఇప్పుడు ఈ జిమ్లు, ఈ రన్నింగ్లు ఇవన్నీ చేస్తే ప్రాణం పోతుంది, అంటే శ్వాస పోతుంది. శ్వాస కౌంట్లో మనకు బర్త్ వచ్చింది, జన్మ వచ్చింది, రోజులతో కాదు. కాబట్టి శ్వాసలు అదుపు చేసే ఉత్తమ ప్రాణాయామాన్ని అందరూ నేర్చుకొని ఆనందంగా ఉండాలని చెప్పేసి. మరి గురువు గారు మనసే యోగం అని చెప్పారు కదా, ఏంటండి మనసే యోగం అంటే? మనసే యోగం అంటే ఉత్తమ ప్రాణాయామం చేసిన తర్వాత వచ్చేటువంటి మానసిక స్థితి ఏదైతే ఉందో అది యోగం. ఉత్తమ ప్రాణాయామం చేయకుండా ఉండి అన్ని ఎమోషన్స్తో లింక్ అయి ఉంటే అది రోగం. ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న పబ్లిక్ అంతా కూడా ఈ ఉత్తమ ప్రాణాయామం తెలియక, అటువంటి గురువులు అందుబాటులో లేక, ఈ శ్వాస సరిగ్గా తీసుకోకపోవటం వల్ల శరీరం రోగగ్రస్తమై హాస్పిటల్ నిండా పబ్లిక్ ఉన్నారు. సో అంటే శ్వాస కరెక్ట్గా తీసుకునే లెక్కైతే ఎటువంటి రోగాలు ఏమీ లేదు, రోగమే లేదు. ఈ శరీరానికి ఏ రోగం లేదు ఇప్పటి వరకు. మరి మీరు చెప్తున్నారు మంచి గురువుల దగ్గర తీసుకోవాలని. ఇప్పుడు అంటే సాంకేతిక మాధ్యమాలు చాలా వచ్చేసాయి. అంటే యూట్యూబ్లో మనకు ఒకటి తెలిస్తే కనుక దాన్ని కొడితే మనకి దానికి సంబంధించిన లింక్స్ అన్ని చాలా వస్తున్నాయి. వాటిని చూసి కూడా చేయొచ్చు అంటారు. మీరు యూట్యూబ్లో కేచరి ముద్ర గురించి, క్రియాయోగం గురించి సెర్చ్ చేయండి. వాటిని ఫాలో అవ్వద్దు. త్రూ గురువు నుంచి ప్రాణాయామం నేర్చుకోమని నా సలహా.